కాస్త గట్టిగా అరిస్తే ఏ గదిలోకి ఆ గదికి వెడితే మళ్ళీ ఖాళీ అవుతుంది. పులిహోరకి దద్దోజనానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అయ్యా, పరమాత్మ తన కరతలామలకమై ఉంటే రుక్మిణీదేవి వెళ్ళి నమస్కరించి నారద మహర్షుల వారిని అనేక విధాల పూజించి తల వంచుకొని ఆ తల్లి చాలా సుందరంగా చూస్తుందట పరమాత్మని. ఎలా చూస్తున్నది అన్నారు, చూచేటువంటి రుక్మిణి యొక్క చూపు నారదుల వారికి మాత్రమే తెలిసేట్టుగా చూస్తున్నదండి. అది ఏదో టెక్నికల్గా మనం అనుకుంటాం ఏదో కోడ్ లాంగ్వేజ్ అని. అప్పుడే ఉంది కోడ్ లాంగ్వేజ్, ఇప్పుడంతా గోడ లాంగ్వేజే కానీ కోడ్ లాంగ్వేజ్ కాదు. ఆ తల్లి ఎలా చూస్తున్నది అన్నారు. ఆమీలితాక్ష్యమధిగమ్య ముదా ముకుందం భగవత్పాదులు వారు చెప్పారు. ఆ కళ్ళ కొలలు చివరిదాకా అంటే విస్ఫారిత నేత్రాలు అన్నారు. ఆకర్ణ దీర్ఘనయనాం, ఆ కళ్ళని చివరిదాకా చెవుల దాకా తిప్పి తల వంచుకొని ఆ విప్పారినటువంటి నేత్రాలతో నారద మహర్షుల వారి చేతిలో ఉన్నటువంటి గోపాలదేవుడు యొక్క దివ్య వైభవాన్ని అలా తాగేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నదట. ఇవ్వమని ఈవిడ అడగదు, అడిగితే ఇద్దామని ఆయన ఇవ్వడు. ఏమిటి, ఎట్లా చచ్చేది? చివరికి చాలాసేపు నారద మహర్షుల వారు రుక్మిణీ బాల యొక్క భక్తి విశ్వాసాల్ని ఆకలింపు చేసుకొని, ఏమమ్మాయి అన్నారు. నమస్కారం స్వామి, కావాలా అని అడిగారట. కావాలి అని లేదు ఆవిడ, రాజుగారి కుమార్తె కదా, నాకు ఇవ్వటానికి కాకపోతే మీరు ఎందుకు తెచ్చారు అని అడిగిందిట. అమ్మ నాయనో, అందుకే కావాలి ఆడవాళ్ళకి ఆయుధం 4 అన్నారు, దాన్ని తుప్పు బట్టనియరు వాళ్ళు. ఎవరన్నా ఇట్లా మాట్లాడతారా? నాకు ఇవ్వటానికి కాకపోతే మీరు ఎందుకు తెచ్చారు అని అడిగిందిటండి అమ్మవారు. అది భక్తిలో అట్లా ఉండాలి, భక్తి అలాంటిది. బద్ధేనాంజలినేన తేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వర గద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగణం ధ్యానామృతాస్వాదినం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం అని చెప్పారు కులశేఖరాళ్వారు ముకుందమాలలో. అంతకంటే ముందు శంకర్ల వారు ఇంకో మంచి మాట చెప్పారు. కదా వారాణస్యామరతటి నీరోధ శివసన్ వసానత్ కౌపీనం శిరసి వితధానోంజలిపుటే అయే గౌరీనాథ శంభో త్రిపురహర ప్రసీదేత్యాక్రోశన్ నిమిషమివనే వక్ష్యామి దివసః.